హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1501కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నోకియా బ్రాండ్ త్వరలో అయితే క్లోజ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ బ్రాండ్తో మనకి హెచ్ఎండి అయితే మొబైల్స్ తీసుకురాబోతుంది. యాక్చువల్గా నోకియా బ్రాండ్ మీలో ఎంతమందికి ఇష్టం? యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా నోకియా తీసుకొచ్చి ఆ ప్రైజులకి కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా? ఒకవేళ ఆ ఇంట్రెస్ట్గా ఉంటే నోకియా బ్రాండ్ అనేది కొనసాగడం మంచిదేనా, లేదంటే తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చి నోకియా బ్రాండ్ కొనసాగిస్తే సక్సెస్ అయ్యిద్ది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దాని రిలేటెడ్ న్యూసే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ నుంచి చూస్తాం హెచ్ఎండి గ్లోబల్ నుంచి. అదేనండి హెచ్ఎండి, నోకియాని చంపేసి హెచ్ఎండి బ్రాండ్ని ముందుకు తీసుకురావాలని చూస్తుంది కదా, ఆ బ్రాండే ఇప్పుడు ఈ మొబైల్ అంటే ఈ బ్రాండ్కి సంబంధించిన 2 మొబైల్స్ మోడల్స్ అయితే ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి. వీటి కోడ్ నేమ్ వచ్చేసరికి లెజెండ్ అండ్ లెజెండ్ ప్రో అని చెప్పి వీళ్ళు కోడ్ నేమ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఓకే, లెజెండ్ అంటే మనకు తెలిసిందే కదా, సో అది చాలా గొప్పది. సో అలాంటి పేరు పెట్టినప్పుడు దాని తగ్గ స్పెసిఫికేషన్స్తో మొబైల్ తీసుకొస్తే బాగుంటుంది. బట్ వచ్చేసరికి ఈ లెజెండ్ అండ్ లెజెండ్ ప్రోకి సంబంధించిన ప్రాసెసర్ యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్తో మనకి 5-6 వేల రూపాయల్లో కూడా మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో అయితే ఇది ఫస్ట్ బ్యాచ్ మొబైల్స్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్లో అయితే మొబైల్ తేవాలనుకుంటున్నట్టున్నారు. బట్ ఒకసారికి హెచ్ఎండికి తెలిసిందే కదా, వాళ్ళ ఆశకి అద్దుండదు. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ని ఏ 10,000కో 11,000కో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్స్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ ఇయర్లో వీళ్ళైతే గట్టిగానే ప్లాన్ చేశారు. హెచ్ఎండి బ్రాండ్ మీద దగ్గర ఒక 8 మొబైల్స్ అయినా లాంచ్ చేసేయాలని. అంటే అటు నోకియాలో లాంచ్ చేసే మోడల్స్ని ఇప్పుడు హెచ్ఎండిలో అయితే లాంచ్ చేసేస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళకి ఎంతో కాలం లేదు, ఇంకో 2 సంవత్సరాల్లో నోకియాతో వీళ్ళ కొలాబరేషన్ అంటే పార్ట్నర్షిప్ అయితే క్లోజ్ అవుతుంది. ఈ లోపు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి OnePlus Ace 3 Pro. OnePlus Ace 3ని మన ఇండియాలో OnePlus 12R పేరు మీద అయితే లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఇందులోనే Ace 3 Proని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రాబోతుందంట. 24 GB వరకు LPDDR5 ర్యామ్, అలాగే 1 TB UFS 4.0 స్టోరేజ్ అయితే ఇందులో ఉండబోతుంది. యాక్చువల్గా ప్లస్ Ace 3ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసింది. అందులోనే ఇప్పుడు జెన్షిన్ ఇంపాక్ట్ అని స్పెషల్ ఎడిషన్ అయితే ఫిబ్రవరి 28వ తారీఖున చైనాలో లాంచ్ అయిపోతుంది. మేబీ ఆ ఎడిషన్ మరి మన ఇండియాలో తీసుకొస్తే OnePlus 12Rలో తీసుకురావాలి. మరి తీసుకొస్తుందో లేదో తెలియదు. ఇది ఒక గేమింగ్ సంబంధించిన ఎడిషన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే అది లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ సంబంధించి ఏమైనా ఇంకా లీక్స్ అయితే ఇవ్వచ్చు. అయితే ఈ మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారంటే డౌటే. మరి Ace 3 Pro అంటే మరి 12R Pro పేరు మీద ఏమైనా తీసుకొస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్కి సంబంధించిన ఒక మొబైల్ UL డెమ్కో ఈ సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా ఇది ఏ మోడల్ అనేది తెలియట్లేదు, కాకపోతే బ్యాటరీ కెపాసిటీ అయితే తెలుస్తుంది. 4942 mAh బ్యాటరీ ఇందులో ఉండబోతుంది. అయితే గూగుల్ నెక్స్ట్ తీసుకురాబోయే మొబైల్స్ చూస్తే మనకి పిక్సెల్ 9 అండ్ 9 Pro, ఇది కాకుండా పిక్సెల్ ఫోల్డ్ 2ని తీసుకురాబోతుంది. అలాగే పిక్సెల్ ట్యాబ్లెట్ 2ని కూడా అయితే తీసుకురాబోతుంది. ఈ 4 మోడల్స్లో కనుక చూస్తే ఇది అయితే పిక్సెల్ ఫోల్డ్ 2 అవ్వచ్చు, లేకపోతే పిక్సెల్ 9 Pro కావచ్చు అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాటరీ అనమాట 5000 mAh బ్యాటరీ అంటే మనకి ఈ 2 మోడల్స్లో చూసే అవకాశం అయితే ఉంది. సో చూడాలి మరి ఏ మొబైల్ తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 14 అల్ట్రా డిజైన్స్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ వీళ్ళు ఫిబ్రవరి 22వ తారీఖున చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. అయితే ఇందులో మనకి ఒక టైటానియం ఎడిషన్ కూడా ఉండబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు తెలిసిందే కదా, టైటానియం జమానా నడుస్తుంది. అనవసరం నన్ను అడిగితే ఈ టైటానియం తీసుకురావడం, అయినప్పటికీ తీసుకొస్తున్నారు. ఆ వార ప్రైస్ అయితే పెరిగిపోతుంటుంది. అయితే టైటానియంలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. యాపిల్ తీసుకొచ్చింది మంచి గ్రేడ్లు అయితే తెచ్చింది. శాంసంగ్ తీసుకొచ్చిన అల్ట్రాలో యాపిల్తో కంపేర్ చేస్తే అంత పెద్ద గ్రేడ్ అయితే కాదు. ఇది ఆల్రెడీ మనకి జెరీకి ఎవ్రీథింగ్ అయితే చెప్పాడు. సో వీళ్ళు కూడా ఇంచుమించు అలాంటి గ్రేడే తీసుకురావచ్చు. ఎందుకంటే మరి మార్కెట్లో మరీ ఎక్కువ ప్రైస్ పెట్టేసినా చెల్లదు కాబట్టి. సో అలా తీసుకొచ్చే అవకాశం ఉంది. మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఈ మొబైల్ రాబోతుందంట. 22వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. 25వ తారీఖున Xiaomi 14ని గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోతున్నారు. మేబీ నేను కూడా మన ఇండియాలో కూడా అదే టైంలో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. 25వ తారీఖున తెలిసిందేగా, 26వ తారీఖున ఈ మధ్యలో మనకి MWC ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆల్రెడీ వీటిని చైనాలో లాంచ్ చేశారు 14 అండ్ 14 Proని. ఇప్పుడు గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. Xiaomi 14 సిరీస్లో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే లైకా కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో మన ఇండియాలోకి తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Poco X6 ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు. కాకపోతే 8GB 256GB అలాగే 12GB 512GB వేరియంట్ లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 12GB 256GB వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఆల్రెడీ తెలిసిందే కదా, Redmi Note 13 Proని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చినారు. కాకపోతే Redmi Note 13 Proతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లోనే ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైస్లో తెచ్చారు. అంటే 23,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. కార్డు మీద మనకి 3,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే 20,999 రూపాయలకి మీకు 12GB 256GB వేరియంట్ అయితే వస్తుంది. సో నన్ను అడిగితే కార్డు యూజ్ చేసి కొనాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే కొనవచ్చు. ఇందులో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే
ఉంటుంది. అలాగే 5100 ఎంహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ బడ్స్ 5 వీటినైతే రెడ్మీ లాంచ్ చేసిందనమాట. ఇవి మనకి హైబ్రిడ్ ఏఎన్సీతో అయితే వస్తాయి. వీటి ప్రైస్ అయితే మాత్రం ఎక్కువగానే పెట్టారు. అంటే రూ. 2999 ప్రైస్ అయితే పెట్టారు. 46 డీబీ హైబ్రిడ్ ఏఎన్సీతో అయితే ఇవి వస్తాయంట. 12.4 mm డైనమిక్ టైటానియం డ్రైవర్స్ని అయితే యూజ్ చేశారు. 20వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. రెడ్మీ బ్రాండ్లో తీసుకొస్తున్నారంటే ఒక 2000, 2500, 2500 లోపుకే తీసుకురావాలి. కాబట్టి వీళ్ళు 3000 తీసుకెళ్లారు. అది కూడా హైబ్రిడ్ ఏఎన్సీ అంటున్నారు. వీళ్ళు డైరెక్ట్ ఏఎన్సీ ఇచ్చి పెట్టి ప్రైస్ పెట్టినా బాగుండేది. ఫైనల్ నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో V30 సిరీస్ నెక్స్ట్ ఇయర్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. జేస్ లెన్స్తో అయితే ఇవి వస్తాయి. ఆల్రెడీ వీటిని చైనాలో అయితే లాంచ్ చేశారు S18 సిరీస్ పేరు మీద. వీటిని ఇప్పుడు వివో V30 సిరీస్ పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వీటిని వివో టీచ్ చేయడం స్టార్ట్ చేసింది ఇండియాలో. బట్ అసలుకి ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయని చెప్పి అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇందులో V30 అండ్ V30 Pro ఈ 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి. ప్రాసెసర్స్ చూసుకుంటే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ ఒక దాంట్లో, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ప్రో వేరియంట్లో అయితే ఉండబోతుంది. Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. సో చూడాలి మరి ప్రైజెస్ ఎంత ప్రైస్ పెడతారనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.